హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత కిచెన్ రెసిపీ అండి. ఈరోజు సండే స్పెషల్ రొయ్యలు కర్రీ అండి. ఒక అరకిలో రొయ్యలు, ఒక 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. అల్లం పేస్ట్, ఇది గసగసాలు కొబ్బరి పేస్ట్ అండి, పచ్చిమిరకాయ ముక్కలు, కొత్తిమీర, కారం, ఉప్పు, మసాలా, గరం మసాలా, పసుపు. ఇప్పుడు మనం ఎలా చేసేది చూద్దాం. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాం అండి, పచ్చిమిరకాయ ముక్కలు. ఇవి ఇప్పుడు నూనెలో బాగా మగ్గాలండి. చూడండి, ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ కూడా మగ్గింది. ఇప్పుడు ఈ రొయ్యలు వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి, మగ్గుతుంది బాగా. కొంచెం పసుపు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు బాగా ఇది మగ్గనివ్వాలండి. చూడండి, కొద్దిగా ఉడికింది. ఇప్పుడు మనం ఇది గసగసాలు కొబ్బరి అండి పేస్ట్ పట్టుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇది కూడా బాగా మగ్గాలి. కారం వేసుకోవాలండి. ఇది గరం మసాలా అండి, ఇంట్లో తయారు చేసుకున్నా. కొద్దిగా వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే గ్రేవీ లాగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. చూడండి, గ్రేవీ దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తే చాలండి, అయిపోయినట్టే కూర. చూడండి, రొయ్యలు మసాలా కర్రీ అంత గ్రేవీ లాగా మంచిగా బాగా వచ్చిందండి. టేస్ట్ బాగుంది. చూడండి, ఈరోజు సండే స్పెషల్ రొయ్యలు కర్రీ చేశానండి. సో మీకు ఇది నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.